హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుషికా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో పెసర పునుగులు వేస్తున్నాను. దాంతోనే మజ్జిగ పునుగులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు. ఒక 3 అవర్స్ నానపెట్టుకోవాలి వాటర్ వేసుకుని ఇలా. 3 అవర్స్ తర్వాత నానిద్ది. మరీ ఎక్కువ నానినా సరే ఆయిల్ పీల్చేస్తుందనమాట పునుగులు. అండ్ ఇక్కడ మొత్తం పొట్టేమీ లేకుండా క్లీన్ చేసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేస్తే పునుగన్నది మజ్జిగ పీల్చదు అండ్ గట్టిగా కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మజ్జిగ పునుగుల కోసం మజ్జిగలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కల కింద కట్ చేసి వేసాను. అండ్ ఇక్కడ తాలింపు వేస్తున్నాను. తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి మజ్జిగలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పిండిలో కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది పక్కన పెట్టుకుని పిండి అయితే ఈ విధంగా ఉండాలి. నలిగిపోయింది. ఇప్పుడు తీసేసి పునుగులు వేసేసుకోవడమే. ఈ విధంగా వేసుకోవాలి పునుగులు. పెసలలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండిద్ది. దీనివల్ల డయాబెటీస్ వాళ్ళకి కూడా మంచిది. అండ్ బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ రకంగా ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు ఇవి తీసి వేడివేడిగా మజ్జిగలో వేసుకోవాలి. వేడివేడిగానే వేసుకోవాలి. లేదు అంటే మజ్జిగ దాన్ని పీల్చదు పునుగుని. ఈ రకంగా పునుగులు మజ్జిగలో వేసి ఒకసారి మజ్జిగలో ములిగేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవి ఈ రోజు కన్నా మరుసటి రోజు నెక్స్ట్ డేకి అయితే టేస్ట్గా ఉంటాయన్నమాట. ఇవి చప్పటి పునుగుల కింద తీసాను. ఇవి రోడ్ సైడ్ ఎక్కువగా కారపొడితో అమ్ముతూ ఉంటారు. పల్లీ చట్నీతో కూడా సూపర్ టేస్ట్ ఉండిద్ది. ఇంకా మజ్జిగ పునుగులు కూడా 1 అవర్కి అయితే పీల్చేస్తాయండి మొత్తం. సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.